ఈ రోజు కుదరలేదప్పా. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. చాలామంది బెన్ 10 టైమ్‌లైన్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇప్పుడు చేస్తున్న బెన్ 10 ఆల్టర్‌నేటివ్ వర్షన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్‌కి సెటప్పింగ్ లాంటివి. ఇవి చూస్తేనే అవి మీకు అర్థమవుతాయన్నమాట. అందువల్లే ఈ క్యారెక్టర్స్ గురించి ఇంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలోని మెగాబెన్‌కి సంబంధించిన స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగాబెన్ ఈ బెన్ గురించి అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కానీ ఈ బెన్ చూడటానికి సేమ్ ప్రైమ్ బెన్ లానే ఉంటాడు, కానీ కలర్స్‌లోని, బిహేవియర్‌లోని కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఈ బెన్ జర్కిన్ కానీ, డ్రెస్ కానీ, వాచ్ కానీ అంతా బ్లాక్‌లోనే ఉంటుంది. ప్రైమ్ బెన్ అయితే వసపిట్టలా అలా వాగుతూనే ఉంటాడు కదా! బట్ ఈ బెన్ అయితే చాలా సైలెంట్‌గా ఉంటాడు, కానీ చెడ్డోడు. నిజానికి ఈ బెన్‌కి ఏమో అనే డిజార్డర్ ఉంటుంది. ఈ వీడియో చేస్తున్నదాకా ఈ ఏమో డిజార్డర్ గురించి ఏమో నాకు కూడా తెలీదు. గూగుల్ తల్లిని అడిగితే ఈ ఏమో అనే డిజార్డర్ ఉన్నోళ్ళు ఎప్పుడూ సైలెంట్‌గా, సిగ్గుతోటి, దేనిపైన ఇంట్రెస్ట్ లేకుండా, చిరాగ్గా ఉండే వాళ్ళకి ఈ ఏమో అనే డిజార్డర్ ఉంటుందంట. మీలో కూడా ఎవరికో ఒకరికి ఉండే ఉంటది కదా! కామెంట్ చేయండి. అలా అని ఈ డిజార్డర్‌ని ఇంట్రోవర్ట్ అనలేం. అది వేరు, ఇది వేరు. ఇంకా ఈ డిజార్డర్ మెగాబెన్‌కుంటుంది. దానివల్ల వీడికి దేనిపైన అసలు ఇంట్రెస్టే ఉండదు. ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల చాలా బద్ధకంగా ఉంటాడు. ఎంత బద్ధకంగా ఉంటాడంటే అసలు నెగట్రిక్స్‌ని యూజ్ చేయాలన్నా కూడా బద్ధకంగా ఫీల్ అవుతాడు. చెయ్యి తీసి వాచ్ మీద పెట్టాలన్నా కూడా వీడికి బద్ధకమే. వీడెవడో కొంచెం నాకులాగే ఉన్నాడు. మనకు కొంచెం సింక్ అవుతుంది. నేను కూడా బాగా లేజీ. మీలో కూడా ఎవరైనా లేజీ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎంత బద్ధకంగా ఉన్నాడో యూనివర్స్‌ని ఏం కాపాడతాడు. సో, వీడికి అసలు విలన్స్‌తో ఫైట్ చేయడం అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు. విలన్స్ ఎవరైనా వస్తే "పక్కెళ్ళి ఆడుకోరా బాబు, వదిలేయరా బాబు" అని అంటాడు. ప్రపంచం నాశనం అయిపోయినా పక్కకి తిరిగి కూడా చూడడు. ఇంకా ఎంత బద్ధకంగా ఉన్న పెన్ దగ్గర యాస్మత్ తన ఆంబ్లేట్రిక్స్‌ని ఎలా వదులుతాడు? కంఠంలో ప్రాణం ఉన్నంత దాకా ఇలాంటి పర్సన్‌కి ఆంబ్లేట్రిక్స్‌ని చెక్కనిస్తాడా? అందువల్లే కంఠంలో ప్రాణం లేదు. అవును. ఈ యూనివర్స్‌లో ఉన్న యాస్మత్‌కి ఆంబ్లేట్రిక్స్‌ని క్రియేట్ చేయడం వల్ల దండ పడిపోయింది. ఆంబ్లేట్రిక్స్‌లోని సెలెస్టియల్ సేపియన్ డీఎన్ఏ యాడ్ చేయడం వల్ల, మరికొన్ని రీజన్స్ వల్ల కొన్ని సెలెస్టియల్ సేపియన్స్ యాస్మత్‌నే కాదు, ఎంటైర్ గాల్వెన్ ప్లానెట్‌నే లేపేస్తారు. సెలెస్టియల్ సేపియన్స్ అంటే ఒక విషయం గుర్తొచ్చింది. బై మిస్టేక్ గాని ఈ మెగాబెన్ ఏలియన్ ఎక్స్‌గా మారితే తన 2 పర్సనాలిటీస్‌ని, పవర్స్‌ని ఉపయోగించడం కోసం ఒప్పించకుండా "ఓరి బాబు నన్ను వదిలేయరా" అని చెప్పి ఫుల్‌గా తిడతాడంట. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకిదొద్దు. వద్దన్నయ్య, నేను పోతాను. వాడి తిట్టులు వింటున్న ఆ 2 పర్సనాలిటీస్ కూడా "ఓరి బాబు ఆపరా బాబు" అని చెప్పి వాడిని హ్యూమన్ ఫామ్‌లోకి చేంజ్ చేసేస్తారంట. మ్యాటర్ ఏంటంటే ఆ ఏలియన్ ఎక్స్ పవర్స్‌ని యూజ్ చేయాలన్నా కూడా వీడికి బద్ధకమే. ఇంత బద్ధకస్తుడిని ఇయాన్ ఎలా ఒప్పించాడో ఏంటో. వీడు కూడా టైమ్ వార్‌లోని పార్టిసిపేట్ చేస్తాడు. టైమ్ వార్‌లోని విల్గాక్స్ సైడ్ ఫైట్ చేస్తాడు, కానీ ఎపిసోడ్ లాస్ట్‌లోని బెన్ మళ్ళీ వాడి యూనివర్స్‌కి వాడిని పంపించేస్తాడు. ఇంకా మన ప్రైమ్ బెన్‌కి వీడికి మ్యాచ్ అయ్యే ఒకే ఒక్క విషయం ఏంటంటే ఇద్దరికీ స్మూతీస్ అంటే ఇష్టం. కానీ ప్రైమ్ బెన్‌కి ప్రాణమైన సుమో స్లామర్స్ అంటే వీడికి ఇష్టం ఉండదంట. జపనీస్‌కి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనడం అంటే చాలా ఇష్టం అంట. ఇంకా ఈ బెన్‌కి సంబంధించిన ఏలియన్స్ డిఫరెంట్‌గా అయితే ఉండవు. వీడికి ఒక ఫేవరెట్ ఏలియన్ అంటూ కూడా లేదు. వీడి లైఫ్ ఎలా ఉంటదంటే తిన్నామా, పడుకున్నామా అంతే. కనీసం తెల్లారిందా లేదా అని కూడా చూడడు. కనీసం తినడానికి కూడా వీడికి బద్ధకమే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సో, ఇది మెగాబెన్‌కి సంబంధించిన స్టోరీ. నెక్స్ట్ ఏ బెన్ పైన చేయాలో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.